హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి తుక్కుగూడకు కనెక్టివిటీ అనమాట. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి, ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే చాలామంది ఆలోచిస్తుంటారు. దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పగలుగుతాను. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 14 అంటారనమాట. ఇది వచ్చేసి మనకు గచ్చిబౌలి కనెక్టివిటీ కానీ ఇటు శంషాబాద్ కనెక్టివిటీ కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం గచ్చిబౌలి కనుక చూసుకున్నట్టయితే 25 to 30 minutes డ్రైవ్లో మనం గచ్చిబౌలికి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కనుక చూసుకున్నట్టయితే 10 to 15 minutes డ్రైవే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఈ హైవే ఏదైతే ఉంది NH765 అంటారు. ఈ NH765 వచ్చేసి మనకు శ్రీశైలం హైవే. ఫ్యూచర్లో వచ్చేసి 6 lane రోడ్గా కూడా వస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిరో సిటీ అని చెప్పేసి 2000 ఎకరాల ప్లస్లో మనకు రాబోతుంది. దాని ద్వారా మనకి ఇప్పుడు ఏదైతే మనకు ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఈకోసిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్యాబ్ సిటీ, దీని వెనకాలే మనకు ఓవరాల్ పక్కనే అనుకోని మనకు ఫ్యాబ్ సిటీ కూడా ఉంటుంది అనమాట. అందులో వచ్చేసి 2.5 నుంచి 3 లక్షల మంది ఎంప్లాయీ కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఏరియాలో వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరంగా కూడా చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. ఫ్యూచర్లో వచ్చేసి ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీ ఇటు ఫ్యాబ్ సిటీ కానీ మనకు వచ్చే ఏఐ సిటీ కానీ ఇవన్నీ కనెక్టివిటీతో పాటు ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టే జస్ట్ 5 to 6 kilometers మాత్రం ఎగ్జిట్ నెంబర్ 13 అయితే రావిర్యాల ఉంటుంది అనమాట. ఆ కనెక్టివిటీ కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఆదిబట్ల